أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి దైవం మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. సోదరులారా, మరి మనమందరం కూడా పవిత్రమైనటువంటి రంజాన్ మాసాన్ని గడుపుతూ ఉన్నాము. ఈ రోజున రంజాన్ మాసంలో అవతరించినటువంటి మనందరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి కొన్ని విషయాలు మరి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు మనము మానవులందరికీ కూడా దైవం ఒక్కడే అన్న సిద్ధాంతాన్ని, అన్న సత్యాన్ని తెలుసుకున్నాము. ఆ తర్వాత మరి దైవానికి అత్యంత అయిష్టమైనటువంటి, మనకు నష్టాన్ని కలిగించే, నరకాలను తీసుకుని వెళ్ళే ఆ భయంకరమైనటువంటి పాపం ఏమిటంటే ఆ దైవానికి సాటి మరియు సమానము కల్పించడం. ఈ విషయాన్ని కూడా మనము చూసాం. అయితే సోదరులారా, ఈ రోజున మనము దైవం ఏ విధంగా ఉంటాడు, అల్లాహ్ ఏ విధంగా ఉంటాడు, ఈ విషయాన్ని అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఏ విధంగా తెలియజేస్తున్నాడు, ఈ విషయాన్ని గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి సోదరులారా, మరి ఇంతవరకు కూడా ఎవరు కూడా నేను దైవాన్ని చూశానండి అని చెప్పిన వాళ్ళు మనకు ఎంతవరకు కూడా ఎవరు కూడా లేరు. సాధారణ మానవుల పరిస్థితి మనము పక్కన పెడితే దైవం చేత నియుక్తులైనటువంటి ప్రవక్తలు కూడా ఇంతవరకు కూడా మేము దైవాన్ని చూశాము అని ఇంతవరకు మనకు ఎవరు కూడా చెప్పలేదు. మనిషి పుట్టిన దగ్గర నుండి చివరి ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు కూడా సుమారు 184,000 మంది ప్రవక్తలను దైవం పంపడం జరిగింది. ఈ ప్రవక్తలు ప్రతి కాలంలోనూ, ప్రతి జాతిలోనూ, మరి ప్రతి సమయంలోనూ కూడా వచ్చారు. మరి వారందరూ బోధించింది ఒకటే సత్యము, ఒకటే సిద్ధాంతము. అదేమిటంటే మానవులందరికీ కూడా దైవం ఒక్కడే అన్న సిద్ధాంతం. కానీ ఇంతవరకు ఎవరు కూడా మేము దైవాన్ని చూశాము, ఆయన ఈ విధంగా ఉంటాడు అని మనకు ఎవరు కూడా బోధించింది లేదు. ఎందుకంటే ఆయన ఎవరికి కూడా కనబడడు కాబట్టి, ఆయన స్వరూపం, ఆయన స్వభావం ఏ విధంగా ఉంటుందో ఎవరికి కూడా తెలియదు కాబట్టి సోదరులారా, ఎవరైనా నేను దేవుణ్ణి చూశాను అని అంటే అతను భయంకరమైనటువంటి మరి అబద్ధాన్ని పలుకుతున్నాడు. ఇంకా అంతేకాదు, నేను దైవము అని ఎవరైనా ప్రకటించుకున్నాడు అంటే అతడు ఘోరమైనటువంటి మరి పాపాన్ని మూటగట్టుకున్నట్టే. ఎందుకంటే దైవానికి సాటి సమానం ఎవరు కూడా లేరు కాబట్టి. మరి అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం ఈ విధంగా చెప్తున్నాడు, లా తుద్రికుల్ అబసార్ వహువ యుద్రికుల్ అబసార్. దీని అర్థం ఏమిటంటే ఎవరి చూపులు కూడా ఆ మహోన్నతుడైనటువంటి ఆ దైవాన్ని అందుకోలేవు. అంటే ఏ చూపులు కూడా ఆ దైవాన్ని చూడలేవు. మానవుని చూపునకు ఆ శక్తి లేదు. ఆ శక్తిని దైవము మానవ కళ్ళకు ప్రసాదించలేదు. ఉదాహరణకు చూడండి, మరి దేవుని సృష్టిలో అనేక సృష్టితాలు మనకు కనబడతాయి. ఇందులో ప్రకృతి కనబడుతుంది, భూమి ఆకాశాలు కనబడతాయి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనబడుతుంటాయి. మరి అటువంటి సృష్టితాలలో సూర్యుడు ఒక సృష్టితం. ఈ సూర్యుడిని మనము 2 నిమిషముల పాటు తదేకంగా తీక్షణంగా చూడలేము. వాస్తవానికి దైవుని యొక్క అనంతమైనటువంటి సృష్టిలో అదొక సృష్టి రాశి మాత్రమే. కోటాను కోట్ల సృష్టి రాశులు ఉన్నాయి. ఆ సృష్టి రాశిలో సూర్యుడు అనేవాడు ఒక సృష్టితము.
ఆ సృష్టితాన్నే మనము కళ్ళతోటి 2 నిమిషముల పాటు తీక్షణంగా చూడలేమే. అటువంటిది విశ్వప్రభువును మనిషి చూసే శక్తి మనిషి కళ్ళకు ఉన్నదా? ఒకసారి మనము ప్రశ్నించుకోవాలి. కాబట్టి సోదరులారా, దేవుణ్ణి ఇంతవరకు ఎవరు కూడా చూడలేదు. ఆ శక్తిని మన కళ్ళకు ఆయన ప్రసాదించలేదు. కాబట్టి ఎవరైనా నేను దేవుణ్ణి చూశాను అని, లేకపోతే ఈయన దేవుడు అని మనము ఎవరినైనా చెప్తున్నాము అంటే అది ఘోరమైనటువంటి దేవునికి సమానము కల్పించడము. ఈ విషయాన్నే, ఈ పాపాన్ని దైవం ఎంత మాత్రం కూడా క్షమించడు. కాబట్టి దైవం చెప్తున్నాడు, ఏ చూపులు కూడా ఆయనను అందుకోలేవు, కానీ ఆయన అందరి చూపులను అందుకుంటాడు. అందరినీ ఆయన పర్యవేక్షించి ఉంటున్నాడు, పరివేష్టించి ఉన్నాడు. ప్రతి విషయం కూడా ఆయనకు తెలుసు. కాబట్టి సోదరులారా, మనము ఆయనను చూడడం లేదు, కానీ ఆయన మనలను పరికిస్తున్నాడు. సర్వాన్ని కూడా ఆయన మనల్ని చూస్తున్నాడు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, మీరు నమాజును ఆచరిస్తున్నప్పుడు, ప్రార్థనను చేస్తున్నప్పుడు దైవం మీకు కనబడడు, కానీ దైవం నన్ను చూస్తున్నాడు అన్న ధ్యాసతోటి మీరు నమాజును ఆచరించండి అన్నారు. కాబట్టి దైవం మనకు కనబడకపోయినప్పటికీ కూడా మనము ఆయనకు కనబడుతున్నాము. ఆయన అనుక్షణం కూడా మనలను పరిశీలిస్తున్నాడు అన్న సత్యంతో, అన్న నమ్మకంతో మనము ఈ ప్రపంచంలో జీవితాన్ని గడిపినట్లయితే నిస్సందేహంగా ప్రతి తప్పు నుండి కూడా మనిషి బయటపడతాడు. అంతేకాకుండా ఒక ఉత్తమమైనటువంటి దేవుని దాసునిగా, మంచి మానవునిగా అతను తన జీవితాన్ని మార్చుకోగలడు. మరి దైవం చెప్తున్నాడు, ఆయన అత్యంత సూక్ష్మ దృష్టి గలవాడు, సర్వం కూడా తెలిసినవాడు. కాబట్టి మరి ఆయన దృష్టికి అతీతమైనది ఏది కూడా లేదు. చాలా సూక్ష్మ దృష్టి గలవాడు, ప్రతి విషయాన్ని కూడా ఆయన తెలుసుకోగలడు. కాబట్టి ఇటువంటి శక్తి సామర్థ్యాలు గల దైవము ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మరియు ఆ విశ్వప్రభు. కాబట్టి సోదరులారా, మరి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను మనం ఎంత మాత్రం కూడా తక్కువగా అంచనా వేయకూడదు, మనం ఎంత మాత్రం కూడా తక్కువ చేయకూడదు. కానీ సహజంగా మనం చేసే తప్పు ఏమిటంటే, మరి బలహీనమైనటువంటి మానవులను తీసుకుని వచ్చి ఆ ఉన్నతమైనటువంటి దేవుని స్థానాన్ని వాళ్ళకి ప్రసాదిస్తుంటాం. మనలాగే జీవితం గడుపుతుంటారు, మనలాగే శ్వాస పీల్చుకుంటూ ఉంటారు, మనలాగే తిండి తింటుంటారు. మరి సకల బలహీనతలు, అవసరాలన్నీ కూడా వాళ్లకు ఉంటాయి. కానీ మనిషి విశ్వప్రభు ఆ దైవానికి సమానంగా ఆ మనుషులను నిలబెడుతుంటాడు. చూడండి ఎంత ఘోరమైనటువంటి పాపాన్ని మనిషి చేస్తున్నాడు. కాబట్టి సోదరులారా, మనిషి తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే, ఎవరు కూడా ఇంతవరకు ఏ మానవుడు కూడా ఆ దైవాన్ని చూడలేదు. అందుకే మనకు క్రీస్తు యేసు కూడా చెప్తారు, ఎవరు ఆయన స్వరూపాన్ని చూడలేదు, ఆయన స్వరాన్ని కూడా వినలేదు అని. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుని యొక్క స్వరం కానీ, ఆయన యొక్క స్వరూపం కానీ ఇంతవరకు చూసింది ఎవరు కూడా లేదు. అటువంటప్పుడు తెలియనటువంటి ఆయనకు మనము ఏ రూపాన్ని కల్పిస్తాము, ఏ స్వరూపాన్ని ఆయనకు మనకు కల్పిస్తాము. కాబట్టి సోదరులారా, మనము ఈ యొక్క సత్యాన్ని అనునిత్యం కూడా, ప్రతి క్షణం కూడా మన మనసులో నిలుపుకోవాలి. ఆ తర్వాత చూడండి, మరొక సందర్భంలో మరి 7వ అధ్యాయం 143వ వాక్యంలో దైవము అంతిమ గ్రంథం ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. మూసా అనే ఒక ప్రవక్త మరి గత కాలంలో గతించడం జరిగింది. బనీ ఇస్రాయేల్ అంటే ఇజ్రాయెల్ జాతి వారి వద్దకు మూసా, ఈయననే ఇంగ్లీష్లో మోజెస్ అని, మరి బైబిల్ గ్రంథంలో మోషే అని పిలవడం జరిగింది. మరి ఈయన గురించి దైవము ఒక సందర్భంలో ఈ విధంగా చెప్తున్నాడు, మేము నిర్ధారించిన సమయానికి మూసా మా వద్దకు వచ్చాడు. అంటే ఆయనకు తౌరాత్ గ్రంథాన్ని, పాత నిబంధనలో మొదటి 5 గ్రంథాలను ఆయనకు ప్రసాదించడానికి దైవం ఆయనను మరి తూర్ అనే ఒక పర్వతం వద్దకు ఆయన పిలిచినప్పుడు ఆయన దేవునితో సంభాషించడం జరిగింది. అప్పుడు మూసా ప్రవక్త వారు దేవునితో ఈ విధంగా ప్రార్థించారు, ఓ అల్లా, నేను నిన్ను చూడదలిచాను, నీ దర్శనం యొక్క భాగ్యాన్ని నాకు కలిగించు, ఎందుకంటే నిన్ను చూడాలని ఉన్నది అనగానే దైవం ఈ విధంగా చెప్తాడు, నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను చూడలేవు మూసా అనగానే, లేదు యా అల్లా, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నా కళ్ళకు ఆ శక్తిని ప్రసాదించు అనగానే అప్పుడు అల్లా ఈ విధంగా సెలవిస్తాడు, సరే మూసా, నేను నా తేజస్సును ఒక కొండ మీద ప్రసరింపజేస్తాను, నీవు ఆ కొండను చూడగలిగావంటే అప్పుడు నన్ను చూడగలవు అని ఆ విశ్వప్రభు, ఆ దైవము
అల్లా తన తేజస్సును ఒక కొండ మీద ప్రసరింపజేస్తాడు. ఆ కొండ ఆ తేజస్సును తట్టుకోలేక మరి భస్మీపటలం అయిపోతుంది, బ్రద్దలైపోతుంది. ఆ దృశ్యాన్ని చూచి మూసా ప్రవక్త వారు స్పృహ తప్పి పడిపోతారు. తిరిగి ఆయనకు స్పృహ వచ్చిన తర్వాత దైవంతో ఈ విధంగా ప్రార్థిస్తారు: ఓ దైవమా, నీవు పరమ పవిత్రుడవు, నేను పశ్చాత్తాపడుతున్నాను నా తొందరపాటు తనానికి. కాబట్టి నీవు ఏదైతే నాకు ప్రసాదించావో ఈ ప్రవక్త పదవి, అదే నాకు చాలు అని ఆయన పశ్చాత్తాపడతారు. కాబట్టి సోదరులారా, మహా ప్రవక్తలకు సైతము ఆ అదృష్టము దక్కలేదు. మరి మనిషి ఎప్పుడండి దైవాన్ని చూస్తాడు అంటే, మరి ఆ దైవాన్ని చూసే అర్హతను మనిషి సాధించాలి. ఎప్పుడైతే ఈ జీవితంలో, ఈ ప్రాపంచిక జీవితంలో మరి ఆయనకు సాటిని సమానాన్ని కల్పించకుండా తన మనస్సు నుండి ఎప్పుడైతే ఆ దైవాన్ని అతను ఆరాధిస్తాడో, ఏ స్వరూపాన్ని ఏ రూపాన్ని కల్పించకుండా ఆయనను ఆరాధిస్తాడో, అటువంటి మరి ఉత్తమమైనటువంటి దాసులకు దైవము తన దర్శన భాగ్యాన్ని మరి పరలోకంలో మరణం తర్వాత కలుగజేస్తాడు. దానినే స్వర్గము అంటాము, పరంధామము అంటాము. కాబట్టి ఆ ఉన్నతమైనటువంటి ఆ స్వర్గంలో దైవము మానవాళికి దర్శన భాగ్యాన్ని కలుగజేస్తాడు. అప్పుడు మన కళ్ళకు ఆ శక్తి లభిస్తుంది. కానీ మనము ఆ విశ్వప్రభువును మనం చూడలేక మరి రకరకాలైనటువంటి ఆకారాలను మనము ఆయనకు కల్పిస్తూ ఉంటాము. ఈయన దైవం అండి, ఈయన నా దేవుడు అండి అని చెప్పి. కాబట్టి సోదరులారా, సత్యాన్ని మనము తెలుసుకోవాలి. మహా ప్రవక్తలకు సైతం అదృష్టం మరి దక్కలేదు. మరి దేవుని యొక్క సందేశము మనకు ఏ విధంగా వచ్చిందండి? ఆయన మనకు కనబడడు, అటువంటప్పుడు ఆయన సందేశం మనకు ఏ విధంగా వచ్చింది అన్న ప్రశ్నకు సమాధానంగా దైవము మరి అంతిమ గ్రంథం ఖురాన్లో 42వ అధ్యాయం 51వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు: మరి ఏ మానవ మాతృతో అల్లా స్వయంగా సంభాషించడం అనేది జరగదు. ఆయన ఏ మానవునితో కూడా సంభాషించడు. ఆయన మనం చూస్తుంటాం, నాకు దర్శనం కలిగిందండి, దైవం నాతో మాట్లాడేశాడు అని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మనము దైవానికి ఆపాదిస్తూ ఉంటాం. నాకు దైవం కనిపించేశాడండి, దేవుడు నాకు కనిపించేశాడు, నాకు కలలో కనిపించేశాడు, ఈ విధంగా చేశాడు, ఆ విధంగా చేశాడు అని దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏ మానవ మాత్రంతో సంభాషించడం దైవానికి ఎంత మాత్రం కూడా అది మానవునికి ఎంత మాత్రం కూడా సాధ్యపడదు. మానవునికి ఆ అర్హత లేదు. మరి ఆయన తన సందేశాన్ని ఏ విధంగా పంపిస్తాడు అంటే, మానవులలో ఉత్తమమైనటువంటి వారిని తన ప్రవక్తలుగా ఎన్నుకొని వారి ద్వారా మానవాళికి సందేశాన్ని పంపిస్తాడు. మరి అనాది నుండి కూడా ఈ పద్ధతే దైవాన్ని పాటించాడు. సోదరులారా, మనిషికి సందేశం చేరవేయడానికి మనుషుల్లోనే ఒక ప్రవక్తను ఎన్నుకొని ఆయన తన సందేశాన్ని అందజేశాడు. ఎందుకంటే మనుషుల్లో ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, మరి మనుషుల్లో ఎన్నుకోకపోతే రేపు ఈ మనిషి ఈ విధంగా చెప్తాడు: ఓ దైవమా, నీవు ఎవరినో పంపించావు, దైవదూతలను మాకు ప్రవక్తలుగా పంపించావు, నేను ఏ విధంగా దాన్ని అనుసరిస్తాను అని మనిషి సాకులు చెప్పే అవకాశం ఉంటుంది. అందుకనే మనలాంటి వారినే, మరి మనలా జీవితం గడిపే వారినే దైవం తన ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. ఎందుకంటే వారు ఆచరించేది మనం కూడా ఆచరించగలం కాబట్టి, వాళ్ళు మానవ మాతృలే కాబట్టి. అంతే తప్ప దైవము పైనుండి క్రిందికి రావడం కానీ, లేకపోతే మనకు ప్రత్యక్షం అవడం కానీ, కలలో కనిపించడం కానీ అటువంటి పద్ధతి ఏది కూడా లేదు. సోదరులారా, మనిషి పుట్టిన దగ్గర నుండి కూడా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు కూడా దైవము మనిషికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదించే మరి ఆ మార్గం ఏమిటంటే, తన ప్రవక్తలను ఎన్నుకొని వారి ద్వారా మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడు, వారి ద్వారా గ్రంథాలను పంపించాడు. అదే విషయాన్ని ఇక్కడ దైవం చెప్తున్నాడు: ఏ మానవ మాత్రంతో కూడా అల్లాహ్ సంభాషించడం అనేది జరగదు. ఆయన తన సందేశాన్ని మరి ప్రవక్తల ద్వారా లేదా మరి గ్రంథాల ద్వారా ఆయన పంపుతాడు. ఒక దూతను నియమించి పంపుతాడు. ఆ దూత దైవం వద్ద నుండి ఆ సందేశాన్ని ప్రవక్తకు అందజేస్తాడు. ఆ దూతనే మరి జిబ్రైల్ అమీన్ అని మనము అరబీలో పిలుచుకుంటాము. అదేవిధంగా మరి తెలుగులో మనము గ్యాబ్రియల్ దూత అని చెప్పేసి ఆయన మనం పిలుస్తాం. ఈయన యొక్క ప్రధానమైనటువంటి పని ఏమిటంటే, దైవం వద్ద నుండి సందేశాన్ని తీసుకుని వచ్చి మానవునికి అంటే ప్రవక్తలకు అందజేయడము. కానీ మనిషి పొరపాటున ఈ దూతనే దైవంగా ఆరాధించడం మొదలుపెట్టాడు. దైవమే పైనుండి క్రిందకు వచ్చేశాడు అని చెప్పేసి ఆ దూతను మనిషి దేవుని యొక్క స్థానాన్ని కల్పించాడు. మరి మరొక సందర్భంలో దైవం 57వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నాడు:
ఆయనే అల్లాహ్, ఆయనే మొదటివాడు, మరి ఆయనే చివరివాడు. అంటే చివరివాడు అంటే ఏ ప్రతీది కూడా అంతమైనప్పుడు కూడా ఆయనే ఉంటాడు. ఈ విశ్వమంతా లేనప్పుడు ఆయన ఉన్నాడు, ఈ విశ్వం సర్వనాశనం అయిపోయిన తర్వాత కూడా ఆయన ఉంటాడు. ఆయనే ఆది, ఆయనే అంతము. కాబట్టి సోదరులారా, ఆ దేవుని యొక్క అస్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి, దైవత్వాన్ని మనము అర్థం చేసుకోవాలి. మరి ఈ సృష్టి ఏది కూడా లేనప్పుడు ఆయన ఉన్నాడు, ఈ సృష్టి ఏది ఉండనప్పుడు కూడా ఆయన ఉంటాడు. సర్వ సృష్టి కూడా సర్వనాశనం అయిపోయేదే. అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, కుల్లు మన్ అలైహా ఫాన్, ప్రతి విషయం కూడా ఇక్కడ నశించిపోయేదే. ఈ భూమి, ఆకాశము, నక్షత్రాలు, ఈ సమస్త ప్రకృతి అంతా కూడా నశించిపోయేది సోదరులారా ఒక రోజున. కానీ మిగిలి ఉండేవాడు ఎవడు అంటే మరి కేవలము ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్, ఆ దైవం మాత్రమే మిగిలి ఉంటాడు. తిరిగి ఆయన సృష్టిని పునఃసృష్టి చేస్తాడు. కాబట్టి సోదరులారా, ఆయనే మరి ఆది, ఆయనే అంతము కూడా, ఆయనే బాహ్యము మరియు ఆయనే నిగూఢము కూడా, మరి ఆయనే సమస్తాన్ని కూడా తెలిసినవాడు. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా మరి ఎవరిలో ఉంటాయో ఆయనే మన దైవం అనిపించుకుంటాడు. మరి మరొక సందర్భంలో దైవము 10వ అధ్యాయంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఎవరైతే సత్కార్యాలు చేస్తారో వారికి ఉత్తమమైనటువంటి ప్రతిఫలాన్ని నేను దాచిపెట్టాను అంటున్నాడు. మంచి పనులు ఎవరైతే చేస్తారో, మంచి పనులు అంటే సోదరులారా, నేను మరి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, మరి దైవాన్ని విశ్వసించడమే మరి ఉన్నతమైనటువంటి గొప్పదైనటువంటి పని. దైవం ఒక్కడే, ఈ సృష్టికి కర్త ఒక్కడే అని విశ్వసించడము, ఇది అన్ని మంచి పనుల్లో కల గొప్పదైనటువంటి మంచి పని, సత్కార్యాల్లో కల ఉన్నతమైనటువంటి సత్కార్యం ఇది. ఇది లేకుండా మనము ఎన్ని మంచి పనులు చేసినా అది వ్యర్థమైపోతాయి. కాబట్టి మనిషి యొక్క సిద్ధాంతం ఏ విధంగా ఉండాలి అంటే, అతని సిద్ధాంతం, అతని పునాది ఏ విధంగా ఉండాలి అంటే, అతని దైవం ఒక్కడు, నా సృష్టికర్త ఒక్కడు అన్న సత్యం మీద అతని జీవితం ఆధారపడి ఉండాలి. అటువంటి వారికి దైవం ఒక శుభార్త ఇస్తున్నాడు. అదేమిటంటే, మీకు మంచి బహుమానాన్ని నేను దాచిపెట్టాను, నా దర్శన భాగ్యాన్ని నేను దాచిపెట్టాను అంటున్నాడు. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఉదాహరణ చెప్పారు, జరగబోయే ఒక సంఘటన గురించి చెప్పారు. ఎందుకంటే ప్రవక్తలు జరగబోయే సంఘటనల గురించి మనకు చెప్తారు, మనము వాటి నుండి గుణపాఠాన్ని తీసుకోవాలని. మనకు తెలియనటువంటి విషయాలను దైవము వారికి చూపిస్తాడు. మనము స్వర్గాన్ని చూడలేదు, కానీ ప్రవక్తలకు స్వర్గం చూపించాడు. ఎందుకంటే వారు ప్రజలకు మరింత నమ్మకంతో బోధిస్తారు అని. మనము నరకాన్ని చూడలేదు, కానీ ప్రవక్తలకు దైవం నరకాన్ని చూపిస్తాడు. ఎందుకంటే మరింత నమ్మకంతో నరకాన్ని గురించి ప్రజలకు వివరిస్తారు అని. అదేవిధంగా కొన్ని విషయాలను, జరగబోయే విషయాలను ప్రవక్తల ద్వారా మానవాళికి తెలియజేస్తాడు. అందులో ఒక విషయం ఏమిటంటే, మరి ఒక వ్యక్తి మరి మంచి పనులు చేస్తాడు, దైవం ఒక్కడే అని విశ్వసిస్తాడు. అటువంటి వ్యక్తికి దైవము స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. స్వర్గాన్ని ప్రసాదించిన తర్వాత అక్కడ దైవం అతనికి ప్రతి విషయాన్ని కూడా గుర్తు చేసి అతను కోరినటువంటి కోరికలను అన్నింటినీ కూడా తీరుస్తాడు. ఓ నా దాసుడా, నీవు పలానా సమయంలో ఈ విధంగా కోరుకున్నావు, నీకు జ్ఞాపకం ఉన్నదా అని. అప్పుడు దాసుడు అంటాడు, ఓ యాల్లా, నేను అన్నీ కూడా మర్చిపోయాను, కానీ నాకు జ్ఞాపకం లేదు అనగానే దైవము మళ్ళా అతను ఏదైతే కోరుకున్నాడో దాన్ని జ్ఞాపకం చేస్తాడు. యాళ్ళ ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, నేను పలానా సమయంలో ఆ టైంలో నేను ఆ విధమైనటువంటి కోరిక కోరుకున్నాను అని చెప్పేసి వెంటనే దైవం ఆ కోరికను తీరుస్తాడు. అది తీర్చిన తర్వాత ఇంకొక కోరికను జ్ఞాపకం చేస్తాడు. యాళ్ళ నేను మర్చిపోయాను అనగానే అది మళ్ళా జ్ఞాపకం చేయగానే దాన్ని తీరుస్తాడు. ఈ విధంగా అతను మర్చిపోయినటువంటి అనేక కోరికలను అల్లా తీర్చిన తర్వాత, ఎందుకంటే మనిషి మరుపునకు లోనయ్యేవాడు, సహజంగా అతను మర్చిపోతుంటాడు, మంచైనా మర్చిపోతుంటాడు, చెడైనా మర్చిపోతుంటాడు. ఈ విధంగా అతను అనేక రకాల కోరికలు కోరుకుంటూ ఉంటాడు, కానీ మర్చిపోయి ఉంటాడు. దైవం అతనికి ఆ కోరికలను జ్ఞాపకం చేసి తీర్చిన తర్వాత ఒక మాట అంటాడు, ఓ నా దాసుడా, ఇప్పుడు నువ్వు సంతృప్తిగా ఉన్నావా, నీ కోరికలన్నీ కూడా తీరాయా అని. అప్పుడు అతను అంటాడు, ఓ యాల్లా, మర్చిపోయిన కోరికలను సైతం జ్ఞాపకం చేసి నాకు తీరుస్తున్నావు కదా, ఇంతకు మించి ఇంకేం కావాలి అనగానే అప్పుడు అల్లా అంటాడు, ఇంతకు మించి ఇంకొకటి ఉన్నది, అది నీకు నేను ఇవ్వనా అనగానే దాసుడు అంటాడు, ఓ యాల్లా, ఇంకా ఏముంటుంది, నేను చాలా ఆనందంగా ఉన్నాను, నా భార్య బిడ్డలు నాతో ఉన్నారు,
ఎందుకంటే ప్రపంచంలో మనం విడిపోతాం. మరణం అనే ఒక సత్యము మన బంధుమిత్రుల నుండి, మన భార్య బిడ్డల నుండి మనల్ని విడదీస్తుంది. కానీ పరలోకంలో అటువంటి ఎడబాటు ఎంత మాత్రమే ఉండదు సోదరులారా. అంతిమ గ్రంథం ఖురాన్లో దైవము ఒక శుభార్తనిస్తున్నాడు. మీ భార్య బిడ్డల్లో వాళ్ళు కూడా మంచి వాళ్ళు అయినట్లయితే, సత్కార్యాలు చేస్తున్నట్లయితే, దైవ విశ్వాసులు అయినట్లయితే వాళ్లను మీతో కూడా కలిపి నేను స్వర్గంలో ప్రవేశింపజేస్తాను అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. కాబట్టి అక్కడ మన భార్య, మన బిడ్డలు, మన బంధుమిత్రులు వాళ్ళు ఒకవేళ విశ్వాసులు అయినట్లయితే వాళ్ళందరూ కూడా ఉంటారు. ఆ ఆనందాన్ని తట్టుకోలేక మనిషి, ఓ దైవమా, ఇంత గొప్ప ఆనందాన్ని నాకు ప్రసాదించావే, చావు లేనటువంటి జీవితాన్ని ఇక్కడ ప్రసాదించావే, ఇంకా ఏముంటుంది, నేను అనుభవించవలసినటువంటి కోరికలు ఏ విధంగా ఉంటాయి, ఇంకా ఏముంటాయి అనగానే అప్పుడు దైవము తన దివ్యమంగళ స్వరూపాన్ని అప్పుడు దైవము చూపించడం జరుగుతుంది. ఒక తెరడ్డుగా ఉంటుంది. ఆ తెరను తొలగించగానే మనిషి, ఆ దాసుడు తన దైవాన్ని దర్శించి, ఎందుకంటే ఆ విశ్వప్రభువు కోసమే అతను జీవితాంతం కూడా అతను ఆరాధనలు చేశాడు, చూడకుండా ఆయనకు భయపడ్డాడు. మరి అటువంటి దాసుడు ఒక్కసారి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని, ఆ దైవం యొక్క స్వరూపాన్ని చూసిన తర్వాత అతను పొందిన స్వర్గ సుఖాలన్నీ కూడా మర్చిపోతాడు సోదరులారా. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయం. అతను పొందినటువంటి స్వర్గ సుఖాలన్నీ కూడా మర్చిపోతాడు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ కూడా. కాబట్టి దేవుని యొక్క స్వరూపము అంత ఆనందాన్ని ఇచ్చేది, స్వర్గం కంటే కూడా ఉన్నతమైనటువంటిది. అంత ఉన్నతమైనటువంటిది మనం పొందాలి అంటే దానికి ఎంత అర్హత సాధించాలి సోదరులారా, ఒకసారి ఆలోచించండి. మనము చాలా సింపుల్గా, చాలా తేలికగా ఆ విశ్వప్రభుని తీసుకొచ్చి మన ఇంట్లో పెడుతుంటాం. ఎంత అవివేకమైనటువంటి పని మనం చూస్తున్నాం చూడండి. ఆ దైవం యొక్క దర్శనం మనకు కలగాలంటే ఆ అర్హతను మనం సాధించాలి. అది మనకు మరణం తర్వాత ఆయన ఆ స్వర్గంలోనే ఆయన తన యొక్క సాక్షాత్కారం చేస్తాడు. ఆయన స్వరూపాన్ని మనం దర్శించగలం. సరే, దైవం తలిస్తే మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకుందాం సోదరులారా. మరి దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలైతే ఇక్కడ మనము ప్రత్యేకంగా దేవుని యొక్క స్వరూపాన్ని గురించి మనము ఇక్కడ విన్నామో, ఆయన స్వరూపము కానీ ఆయన స్వరం కానీ ఇంతవరకు ఎవరు కూడా చూడలేదు. మనము చూడాలంటే దానికి అర్హతను సాధించాలి. ఇక్కడ మనము జీవితంలో విశ్వాసిగా, మంచి దైవ భీతి పరునిగా మనము జీవితం గడిపినట్లయితే, మరి సత్కార్యాలు చేస్తూ ఉన్నట్లయితే, మరి దైవము ఆయన స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. స్వర్గంలో మనము అప్పుడు ఆయన యొక్క స్వరూపాన్ని మనం చూడగలుగుతాము. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి సోదరులారా. దైవం మీకు, నాకు, మనందరికీ కూడా సత్యాన్ని ప్రేమించే, సత్యాన్ని స్వీకరించే మనస్సును ప్రసాదించుగాక. ఆఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.